క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తపస్సు కాలము 18వ రోజు ధ్యానాంశము మూర్ఖత్వము అజ్ఞానము. మూర్ఖుని హృదయము పగిలిన కొండ వంటిది. అతడు నేర్పిన విజ్ఞానమేదియు హృదయాన్న నిలవదు. మూర్ఖునిలో మొండితనం కనిపిస్తుంది. సత్యాన్ని గ్రహించరు. గ్రహించినా కూడా మొండితనంతో ఒప్పుకోరు. వీరిలో ఒప్పుకొను స్వభావము ఉండదు. దిద్దుబాటును కూడా అంగీకరించరు. అందుకే మూర్ఖంగా మాట్లాడిన వారిని పశువులతో పోలుస్తారు. సామెతల గ్రంథము ఉంది, నేను పశువు వలె మూర్ఖుడనైతిని, నరునికి ఉండవలసిన జ్ఞానము నాకు లేదు అని తెలియపరుస్తోంది. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మూర్ఖత్వంతో మానవులు విచక్షణ జ్ఞానం నశించిపోతుంది. అందుకే మూర్ఖులు అనేవాళ్ళు అర్ధరహితమైన మాటలను నోటికి వచ్చినట్లుగా సమయం సందర్భం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. మొండితనంతో తనను తాను గాయపరుచుకుంటూ ఉంటారు. ఎవరినైనా సరిదిద్దాలని ప్రయత్నించినా వారికి అవమానమే మిగులుతుంది. ఎందుకంటే మంచి మాట మూర్ఖుడు ఆలకించడు. అందుకే మూర్ఖుడు సీసము కంటే బరువైన వాడని, వానికి విద్య ద్వారా జ్ఞానము బోధించుట పగిలిన కొండ పెంకులను అతికించుట వంటిదని మనం అందరం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గనక ఈ యొక్క మూర్ఖుల జాబితాలో ఉన్నట్లయితే మనం ఈ యొక్క మూర్ఖత్వము నుండి జ్ఞానమునకు పయనించడానికి ఇదే అనువైనటువంటి సమయము. దేవుని యొక్క వాక్యముల ద్వారా, దేవునితో ప్రార్థన చేయడం ద్వారా మనము దేవుని యొక్క దీవెనలు పొందుకుని మరి మనందరం కూడా దేవుని యొక్క జ్ఞానంతో ఒక మంచి వారిగా మరి మారవచ్చు. ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. అందుకని దేవుణ్ణి మనం అడుగుదాం. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుని, ఆత్మ పరిశీలన చేసుకుని దేవుణ్ణి అడుగుదాం. ఆత్మ పరిశీలన. అజ్ఞానముతో మూర్ఖునిగా మొండితనంగా మాట్లాడిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి? పశువుల వలె ప్రవర్తిస్తున్నామా? నా మొండి మాటలతో వాదించి ఇతరులకు ఇబ్బంది పెడుతున్నానా అని ఆలోచన చేసుకుని దేవుణ్ణి మూర్ఖులుగా ఉన్నటువంటి మన యొక్క ఆలోచన విధానాన్ని జ్ఞానం వైపు మలచమని ప్రార్థన చేసుకుందాం. జ్ఞానమునకు నిలయమైన ప్రభువ, మూర్ఖత్వంతో మొండిగా మాట్లాడినందుకు దయతో క్షమించండి. మొండితనం, మూర్ఖత్వం విడిచిపెట్టి మీ హెచ్చరికలు తీసుకొని నన్ను సరిచేయమని మీ చేతులకు నన్ను సమర్పించుకుంటున్నాను. నన్ను స్వీకరించి నాలోని మూర్ఖత్వమును విడనాడి జ్ఞానముతో జీవించు కృప అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాను. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. కరుణించవా ప్రభువా, నీవాడినే కానా, నీ సంఘమునలేనా, చేదుకో చేర్చుకో దాచుకో గుండెలో, మన్నించవా ప్రభువా.